IQ Neo 9 Pro ఈ మొబైల్ని ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటాను. 37,000 రూపీస్కి ఫోన్ లాంచ్ చేశారు. సో 37,000 రూపీస్ పెట్టి ఫోన్ తీసుకోవచ్చా, దీనిలో ఏదైనా నెగిటివ్స్ ఉన్నాయా, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే దీనికన్నా బెటర్ ఆల్టర్నేట్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్లీ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మీరు చూడకపోయి ఉంటే పైన ఐకార్డ్స్ లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఆ వీడియోలో మీకు కొంచెం బాక్స్ కంటెంట్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ కొంచెం డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చెక్ చేయండి. ఈ వీడియో మనం డైరెక్ట్ గా ఒక్కొక్క ఆస్పెక్ట్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. డైరెక్ట్ రివ్యూ. ఫస్ట్లీ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఫాస్ట్ చదువుకోండి. డైరెక్ట్ గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. నేను తీసుకునేటప్పటికి లెదర్ వేరియంట్ అనమాట. బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్, రెడ్ అండ్ వైట్. చూడడానికి మాత్రం నిజంగా చాలా అట్రాక్టివ్ ఉంటుంది కళ్ళకి. కాకపోతే మీకు లెదర్ ఇష్టం లేదనుకుంటే గ్లాస్ బాడీ కూడా దొరుకుతుంది. గ్లాస్ బాడీ మీకు బ్లాక్ కలర్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. సో అది మీకు చూడడానికి కొంచెం క్లాసిక్ గా ఉంటుంది. కాకపోతే ఇది మీకు ఫంకీ డిజైన్, చూడడానికి అట్రాక్టివ్ గా కనిపించినా కూడా యూజ్ చేసినప్పుడు మీకు అంత ప్రీమియం ఫోన్ యూజ్ చేసినట్టు ఫీలింగ్ అనిపించదు అనమాట. ఎందుకంటే చుట్టూ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ తీసుకొచ్చారు. సో అంత ప్రీమియం అనిపించదు. అండ్ ఫ్లాట్ డిస్ప్లే, ఇదేం నెగిటివ్ కాదు, నెగిటివ్ గా చెప్పట్లేదు. ఫ్లాట్ డిస్ప్లే తీసుకురావడం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ యూజ్ చేసినప్పుడు మీకు అంత ప్రీమియం ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ రాదనమాట. దాంతోపాటు ప్రొటెక్షన్ లో కూడా ఇది కొంచెం వెనకబడి ఉంటుంది. ఫ్రంట్ మీకు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. త్వరగా ప్రొటెక్షన్ పరంగా చూసుకుంటే కాంప్యూటర్స్ లో ఇంకా బెటర్ ప్రొటెక్షన్ ఉంది. దీనిలో కొంచెం అదొకటి మిస్ అవుతా ఉంది. ఎనీవే బాక్స్ లోనే వీళ్ళు ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చారు. కేస్ వేసి వాడుకుంటే ప్రాబ్లం ఉండదు. చూడడానికి మాత్రం లుక్స్ చాలా బాగుంది. కాకపోతే లెదర్ ఏంటంటే మీరు ఫుడ్ తింటున్నా దాన్ని పట్టుకున్నా కూడా ఆ మరకలు ఈజీగా అతుక్కుపోయి మీకు కొన్ని రోజులు లాంగ్ టర్మ్ లో మీకు ఈ లెదర్ వేరియంట్ అనేవి కొంచెం గలీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కలర్ చూడడానికి బాగుంది కాబట్టి బెటర్ ట్రాన్స్పరెంట్ కేస్ యూజ్ చేసి వాడతా అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. అండ్ వెయిట్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా చేశారు. జస్ట్ 192 గ్రామ్స్ వెయిట్ ఉంది. సో ఫోన్ యూజ్ చేసినప్పుడు కూడా మీకు చేతిలో ఏదో ఇటుగా పట్టుకుని వాడుతున్నట్టు అనిపించదు, బాగానే ఉంటుంది. డే టు డే లైఫ్ లో నేను అబ్జర్వ్ చేసిన ఒక నెగిటివ్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా కిందకి ఇచ్చారు. సో జనరల్ గా మీరు ఫోన్ యూజ్ చేస్తా ఉన్నప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ ని మీరు టచ్ చేయడానికి ఖచ్చితంగా మీ చిటికిన సాయం తీసుకోవాలి. డైరెక్ట్ గా తమ్మ అనేది కిందకి వెళ్ళదు. ఇది ఒక చిన్న నెగిటివ్. మరి కిందకి ఇచ్చారు ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఎనీవే ఓవరాల్ గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు, కానీ లుక్స్ పరంగా మాత్రం ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ. ఇది మీకు 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. LTPO ప్యానల్ ఇది. 1 Hz నుంచి 120 Hz వరకు మీరు చేసే పని బట్టి ఆటోమేటిక్ గా రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అదేంటి మరి వేరే ఛానల్స్ లో వేరే వీడియోస్ లో 144 Hz రిఫ్రెష్ రేట్ అన్నారంటే, ఇది మీకు పీక్ రిఫ్రెష్ రేట్ అనేది 144 Hz ఉంటుంది కాదనలా. కానీ మీ జనరల్ యూసేజ్ లో మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నా, లేదంటే జనరల్ గా ఫోన్ స్క్రోల్ చేస్తున్నా, ఎక్కడ కూడా మీకు మాక్సిమం రిఫ్రెష్ రేట్ 120 దాటదు అనమాట. మాక్సిమం 120 ఉంటుంది. కాకపోతే 144 Hz అనేది మీకు గేమింగ్ లో యూజ్ అవుతుంది. గేమింగ్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు అక్కడ మీకు 144 Hz వస్తుంది తప్ప జనరల్ గా మీరు ఫోన్ యూజ్ చేసినప్పుడు ఎక్కడ కూడా 144 Hz అనేది రాదు. సో బెటర్ మీరు అనుకోవడం 120 Hz అనుకోండి. 10-bit ప్యానల్ ఇది. సో కలర్స్ అయితే చాలా వైబ్రెంట్ గా కనిపిస్తాయి. చూడడానికి చాలా బాగుంటుంది కళ్ళకి. HDR10+ సపోర్ట్ చేస్తుంది. వైడ్ వన్ సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. బ్రైట్నెస్ అనేది 3000 nits పీక్ బ్రైట్నెస్ తీసుకొచ్చారు. సో పీక్ బ్రైట్నెస్ అనేది మీకు ఎల్లప్పుడు ఉండదు. జస్ట్ మీరు HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఆ బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది, బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ అంటే చూడడానికి మాత్రం బాగానే ఉంటుంది. కాకపోతే అవుట్డోర్ లోకి వెళ్ళినప్పుడు మీకు 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉండదు. జనరల్ గా టిపికల్ బ్రైట్నెస్ ఎంత ఉంటుంది, ఎంతైనా కానీ ఉండే ఆ బ్రైట్నెస్ అనేది ఎంతో పక్కన పెడితే జనరల్ యూసేజ్ లో మనం సన్లైట్ లో ఫోన్ యూజ్ చేసినప్పుడు అసలు ప్రాబ్లం అనిపించదు. డిస్ప్లే అనేది బాగానే కనిపిస్తుంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సో మీకు సౌండ్ అవుట్పుట్ అయితే బాగానే ఉంది. కాకపోతే మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ తీసుకురాలేదు. ఇది ఒక నెగిటివ్. మరి 10,000 రూపాయల ఫోన్లకు కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇంత తీసుకొచ్చి వీళ్ళు డాల్బీ సపోర్ట్ తీసుకురాకపోవడం అనేది కొంచెం ఒక నెగిటివ్ అని చెప్పాలి. అండ్ ఫ్లాట్ డిస్ప్లే సేమ్ నేను చెప్పినట్టే ఫ్లాట్ డిస్ప్లే వల్ల మీకు ప్రీమియంనెస్ పోద్ది, కానీ సేఫ్టీ పరంగా చూసుకున్నా, మీకు గేమ్ ఆడుతున్నప్పుడు చూసుకున్నా ఫ్లాట్ డిస్ప్లే అనేది బాగుంటుంది. కాకపోతే ప్రీమియంనెస్ అనేది మీకు కొంచెం మిస్ అవుద్ది. బట్ అసలు ప్రాబ్లం ఏం కాదు, ఫ్లాట్ డిస్ప్లే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వస్తుంది. సో వీళ్ళు మేజర్ గా ప్రమోట్ చేసుకుంది, మార్కెటింగ్ చేసుకుంది, ఎక్కడ చూసినా మీకు బ్యానర్లు కానీ పోస్టర్లు కానీ వీళ్ళు హైలైట్ చేసుకుందే ఈ ప్రాసెసర్. ఇది ఒక గేమింగ్ ఫోన్ అండి. 35,000 రూపీస్ లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్ అని వీళ్ళు హైప్ చేసుకున్నారు, ప్రమోట్ చేసుకున్నారు. అయితే 100% నిజమే. దీన్ని కొట్టే స్మార్ట్ ఫోన్ 35,000 లోపు దీన్ని కొట్టే ఒక గేమింగ్ ఫోన్ అయితే నాకు తెలిసి నెక్స్ట్ 6 months లో కూడా రాదు. అంత మంచి గేమింగ్ ఫోన్ ఇది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. దాంతోపాటు డెడికేటెడ్ గా ఒక Q1 చిప్సెట్ ఒకటి తీసుకొచ్చారు. ఇది డిస్ప్లే కోసం. చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దీనివల్ల పర్ఫార్మెన్స్ పెరిగిపోద్ది, ప్రాసెసర్ అనేది ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది, ఇట్లా కొన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా Q1 చిప్సెట్ అనేది మీకు ప్రాసెసర్ పరంగా ఏం యూజ్ ఉండదు, డిఫరెన్స్ ఉండదు. ఇది ఏం చేస్తుంది అంటే డిస్ప్లేలో కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. లైక్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, సో ఒక్కొక్క ఫ్రేమ్ కి మధ్యలో ఒక కొత్త ఫ్రేమ్స్ జనరేట్ చేసి మీకు కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా చేస్తుంది. అంతే తప్ప మీకు పర్ఫార్మెన్స్ అనేది ఏం పెరిగిపోదు. జస్ట్ డిస్ప్లేలో లైక్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు సైడ్కి ఇట్లా స్వైప్ చేస్తే అక్కడ మీకు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎనేబుల్ చేసుకుంటే మీకు గేమ్ BGM ఆడుతున్న ఏదైనా సరే గేమ్స్ అనేది 144 Hz రిఫ్రెష్ రేట్ లో ఆడుకోవచ్చు. నార్మల్ అయితే 120 Hz ఉంటుంది. సో ఇది ఆన్ చేసుకోవడం వల్ల 144 Hz లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. MEMC టెక్నాలజీ తీసుకొచ్చారు. సో ఇది కూడా అంతే, మధ్యలో ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఓవరాల్ గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం దీనిలో చాలా బాగుంటుంది. నిజంగా నేను ఇప్పటివరకు యూజ్ చేసిన ఏ ఫోన్ కూడా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నేను నోటీస్ చేయలేదు. చాలా బాగుంటుంది గేమింగ్ పర్ఫార్మెన్స్. టెంపరేచర్స్ కూడా కంట్రోల్ లోనే ఉన్నాయి. మాక్సిమం 41, 42 ఆ టెంపరేచర్స్ రీచ్ అవుతున్నాయి. సో ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, బాగా ఎండగానే కాస్తుంది. అయినా కూడా మీకు టెంపరేచర్ అనేది కొంచెం కంట్రోల్ లోనే ఉన్నాయి. సో గేమర్స్ 35,000 లోపు
ఒక గేమింగ్ ఫోన్ తీసుకోవాలంటే మాత్రం బ్లైండ్ పిక్, వేరే ఆప్షన్స్ ఆలోచించకండి, నెట్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5160 mAh బ్యాటరీతో వస్తుంది, 120 watts ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఛార్జర్ కూడా ఇచ్చుంటారు. సో దీన్ని పెట్టి ఛార్జ్ చేస్తే మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇంచుమించు 30 minutes టైం పడుతుంది. ఈజీగా మీకు అటెల్లి మొహం కడుకుని వచ్చారు 50% ఛార్జింగ్ ఎక్కేస్తుంది. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఇది మీకు హెవీగా టెస్ట్ చేసినప్పుడు కూడా మాక్సిమం స్క్రీన్ టైం 7.5 hours దాకా వచ్చింది, 7 hours 40 minutes దాకా వచ్చింది. హెవీ యూజర్ అయినా సరే ఇంచుమించు మీకు 7.5 hours స్క్రీన్ టైం అయితే ఈజీగా వస్తుంది. సో బ్యాటరీలో ఎక్కడ డ్రైనింగ్ ఇష్యూ, ఫాస్ట్ గా డ్రైన్ అయిపోతున్నట్టు అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, సోనీ IMX920 సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. సో ఇది నేను కెమెరా ఫోన్ అని చెప్పలేదు, వీళ్ళు ఎక్కడ కూడా ప్రమోట్ చేసుకోవాలి కెమెరా ఫోన్ ఇది మా కెమెరా చాలా బాగుంటాయి అనేసి. బట్ సెన్సార్ చూసి నేను కొంచెం టెంప్ట్ అయ్యాను. యాక్చువల్లీ కెమెరాలో అంత తోపుతురం పర్ఫార్మెన్స్ అయితే లేదు, అలానే చెత్తగా వస్తుందని కూడా నేను చెప్పను. సమ్వేర్ బిట్వీన్ వర్స్ట్ బెస్ట్ మధ్యలో ఎక్కడ ఉంది. డే లైట్ లో మీరు ఫోటోస్ తీసుకుంటే మాత్రం బాగానే వస్తుంది, లైటింగ్ ఉన్నప్పుడు మాత్రం మీకు ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే స్లైట్లీ కొంచెం వామ్ టోన్ వస్తుంది, స్కిన్ టోన్స్ అనేవి కొంచెం రెడ్గా అయిపోతున్నాయి. మీరు 2x లో ఫోటోస్ తీస్తే మీకు బాగా తెలుస్తుంది డిఫరెన్స్. 2x కొంచెం న్యాచురల్ గా వస్తున్నాయి, 1x మరి రెడ్గా అయిపోతుంది ఫేస్. HDR ఫోటోస్ బాగానే వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ మీకు బాగా చూపిస్తుంది, కానీ ఫేస్ దగ్గర ఒక రకంగా అయిపోతుంది, స్కిన్ తేడాగా అయిపోతుంది. అండ్ పోర్ట్రేట్స్ వచ్చిన 1x పోర్ట్రేట్స్ బాగానే వస్తున్నాయి, మీకు ఎజిటేషన్ ఎక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇందులో స్పెషల్ గా వీళ్ళు 2x పోర్ట్రేట్స్ అని తీసుకొచ్చారు. 2x పోర్ట్రేట్స్ జనరల్ గా టెలిఫోటో లెన్స్ ఉంటే కానీ తీలేము, బట్ వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగా తీసుకొచ్చారు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయాల, చాలా బాగా వస్తున్నాయి ఫోటోస్ స్క్రీన్ మీద చూడొచ్చు. జనరల్గా మనం వివో V సిరీస్ కానీ X సిరీస్ కానీ వీటిలో చూస్తుంటాం, పోర్ట్రేట్ షాట్స్ అనేవి చాలా బాగా వస్తుంటాయి. ఇంచుమించు చాలా పర్ఫార్మెన్స్ దీనిలో ఉంటుంది. అండ్ బ్యాక్ క్యామ్ వచ్చేసి మీరు మాక్సిమం 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ కావాలనుకుంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మీకు 4K 60 FPS లో వస్తుంది. 4K 60 FPS లో మీకు శాంపుల్ అనేది బాగానే ఉంది, కొంచెం స్లైట్లీ వామ్ టోన్ వచ్చినా కూడా స్టేబుల్ గా ఉంది, డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది, చూడడానికి బాగుంది, ఫుటేజ్ బాగుంది. కాకపోతే ఇంకా మీరు అల్ట్రా స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుంటే 1080p 60 FPS పడిపోద్ది. ఇక్కడ మీకు OIS ES రెండు ఎనేబుల్ అవుతాయి. కాకపోతే ఈ ఫుటేజ్ మాత్రం నాకు నచ్చలేదు. స్క్రీన్ టోన్స్ ఎలా ఉన్నా కూడా మీకు చూడడానికి డీటెయిల్స్ అనేవి ఎక్కువ క్యాప్చర్ చేయట్లేదు, కొంచెం బ్లర్ అవుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. అండ్ బొకే వీడియో కూడా ఉంటుంది, బ్యాక్ బ్లర్ అవుతుంది, 1080p 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫుటేజ్ అనేది కొంచెం స్కిన్ అనేది అంతా కాంట్రాస్ట్ పెరిగిపోయింది, స్కిన్ టోన్ అంతా కూడా గలీజ్గా అయిపోయింది, నాకైతే నచ్చలా. ఒకే వీడియో యావరేజ్, వెరీ యావరేజ్. నైట్ టైమ్స్ లో కూడా మీకు ఫోటోస్ బాగానే వస్తున్నాయి, కొంచెం బ్రైట్ చేస్తుంది, అక్కడ ఉన్న లైటింగ్ కన్నా ఇంకొంచెం ఎక్కువ లైట్ ఉన్నట్టుగా కొంచెం బ్రైట్ చేసి చూపిస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఓకే, నాట్ బ్యాడ్, బాగానే వస్తున్నాయి. డీటెయిల్స్ అనేవి ఎక్కువ క్యాప్చర్ చేయట్లేదు కానీ బాగానే వస్తున్నాయి. 2x పోర్ట్రేట్స్ కూడా నైట్ టైమ్ లో బాగానే వస్తుంది, కాకపోతే లైట్ గా ఎడ్యుటేషన్ అయితే మిస్ అవుతా ఉంది. వీడియోస్ మీకు 4K 60 FPS రికార్డ్ చేస్తే చీకటి గబ్బు చీకటి కనిపిస్తా ఉంది. అసలు లైటింగ్ అక్కడ కొంచెం బెటర్ లైటింగ్ ఉంది, నార్మల్ గా మన కళ్ళతో చూస్తే కొంచెం లైటింగ్ ఎక్కువగానే ఉంది. ఫుటేజ్ లో అసలు డీటెయిల్స్ లేవు, అసలు ఏం లేవు, చాలా చీకటి కనిపిస్తా ఉంది. అండ్ 1080p 60 FPS అల్ట్రా స్టెబిలైజేషన్ లో కూడా అంతే, చాలా చీకటి కనిపిస్తుంది. ఫోకసింగ్ ఇష్యూ కూడా ఉంది మళ్ళీ 1080p లో, నాయిస్ మరి దారుణంగా నాయిస్ పిక్ చేస్తా ఉంది, నాకు అసలు నచ్చలేదు ఫుటేజ్ అయితే. కాకపోతే బొకే వీడియో ఆన్ చేస్తే 1080p 30 FPS లో మీకు బాగా వస్తుంది ఫుటేజ్, కొంచెం బ్రైట్ చేసి బాగా వస్తుంది. కాకపోతే ఇది కూడా మీకు ఓకే స్టెబిలైజేషన్ ఉండదు కాబట్టి ఓకేగా ఉంది, బాగానే ఉంది. కాకపోతే వీడియోస్ ఎందుకో నైట్ మోడ్ లో చాలా దరిద్రంగా వస్తున్నాయి. అండ్ నైట్ మోడ్ లో ఫోటోస్ తీసుకున్నా కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, కొంచెం స్కై అనేది కొంచెం బ్రైట్ చేసి చూపించడం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. కొన్ని ఫోన్స్ లో అసలు నైట్ మోడ్ కి నార్మల్ మోడ్ కి డిఫరెన్స్ అర్థం కాదు, బాగా డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ క్యామ్ 16 MP కెమెరా సూపర్ గా ఏం లేదు, నాలుగు ఫోటోస్ డే లైట్ లో తీసుకున్నప్పుడు బాగానే వస్తున్నాయి. HDR ఫోటోస్ తీసినప్పుడు మాత్రం కొంచెం ఫేస్ అనేది మరీ దారుణంగా అయిపోతుంది, సో అదొకటి నాకు నచ్చలేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు ఎడ్యుటేషన్ ఎక్కడ కూడా పెద్ద ప్రాబ్లం లేదు, లైట్ గా కొద్ది చోట్ల ఎడ్యుటేషన్ మిస్ అవుతుంది. ఫ్రంట్ క్యామ్ మాక్సిమం ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి 1080p 30 FPS మాత్రం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, అది మరీ దారుణం. బ్యాక్ 8K ఇచ్చి ఫ్రంట్ మరి 1080p 30 FPS ఏందో నాకు అర్థం కాల. ఎనివే ఏం మాట్లాడలేము ఇంకా. సో 1080p 30 FPS లో మీకు ఫుటేజ్ అనేది బాగానే ఉంది, కాకపోతే షేకింగ్ మీకు వ్లాగ్స్ తీసుకోవడానికి పనికిరాదు. జస్ట్ స్టేబుల్ గా ఇలా మీరు ట్రైపాడ్ పెట్టేసి రికార్డ్ చేసుకుంటా అనుకుంటే ఓకే, కానీ మీరు వ్లాగులు తీసుకోవాలి, బయట రోడ్ మీదకి వెళ్తే అట్లా రికార్డ్ చేసుకోవాలంటే మాత్రం పనికిరాదు. ఫుటేజ్ చాలా షేకింగ్ అనిపిస్తుంది, డీటెయిల్స్ బాగానే ఉంది, క్వాలిటీ బాగానే ఉంది, కాకపోతే షేకింగ్ వస్తుంది. ఒక వీడియో తీసినా కూడా మీకు వీడియో క్వాలిటీ బాగానే ఉంది కానీ షేకింగ్ గా ఉంది ఫుటేజ్, సో అది మీరు యూస్ చేసుకోలేరు. మీరు ఇండోర్ లో ట్రైపాడ్ పెట్టి రికార్డ్ చేసుకుంటా అంటే ఓకే, నో ప్రాబ్లం. అండ్ నైట్ మోడ్ లో కూడా యావరేజ్ గా వస్తున్నాయి ఫోటోస్, డీటెయిల్స్ అనేవి ఎక్కువ క్యాప్చర్ చేయట్లేదు. ఫోటోస్ కూడా కొంచెం బ్రైట్ గా వస్తున్నాయి, వీడియోస్ కూడా అంతే. మీరు ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేసినప్పుడు వీడియోస్ కూడా కొంచెం బ్రైట్ గా వస్తున్నాయి, కాకపోతే ఎక్కువ నాయిస్ వస్తుంది, వీడియో అనేది అంత బాలేదు. సో ఓవరాల్ గా మాట్లాడుకుంటే కెమెరాస్ మీకు బ్యాక్ కెమెరాలో మంచి లైటింగ్ కండిషన్ లో ఫోటోస్ తీసుకుంటే బాగానే ఉంటుంది, 2x పోర్ట్రేట్స్ చాలా బాగుంటుంది. కాకపోతే లైటింగ్ లేనప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఫ్రంట్ క్యామ్ కూడా మిమ్మల్ని అంత సూపర్ అనిపించదు, అట్లీస్ట్ 32 MP ఇచ్చి ఉంటే బాగుండేది. ఎనీవే కెమెరాస్ సెంట్రిక్ ఫోన్ కాదు కాబట్టి మనం ఎక్కువ కంప్లైంట్ చేయలేము. కెమెరాస్ వర్స్ట్ అని చెప్పను కానీ యూజ్ చేసుకోవచ్చు, యూజబుల్ కెమెరాస్, మరి చెత్తగా ఏం లేవు, బాగానే ఉన్నాయి. బట్ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసా, ఆ సెన్సార్ చూసి కొంచెం బెటర్ గా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేసా, బట్ ప్రాసెసింగ్ ఇంకొంచెం బెటర్ గా చేస్తే బాగుంటుంది. ఓవరాల్ గా మాత్రం డీసెంట్ కెమెరాస్. అండ్ నెక్స్ట్ ఇది Android 14 తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్, ఫన్ టచ్ OS 14 తో వస్తుంది, 3 years Android అప్డేట్స్ వస్తుంది, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ ఫన్ టచ్ OS చాలా దరిద్రంగా ఉంటుంది. OS మీకు భయంకరమైన యాడ్లు వస్తూ ఉంటాయి, భయంకరంగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, సో తలకాయ నొప్పి.
సో మీరు సెటప్ చేసుకునేటప్పుడే నేను అన్బాక్సింగ్ వీడియో చెప్పాను. సో ఆప్షన్స్ అన్ని ఆఫ్ చేసుకొని మీరు సెటప్ చేసుకోండి ఫోన్ ని, అప్పుడు మీకు కొంచెం యాడ్స్ అనేవి తక్కువ కనిపిస్తాయి. డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అంటే టైం మీరు 2 సిమ్లు మాత్రమే పెట్టుకోవచ్చు, మెమరీ కార్డ్ స్లాట్ లేదు. 2 సిమ్లు కూడా 5G సపోర్ట్ చేస్తాయి. అండ్ కస్టమ్ డైలాగ్ తో వస్తుంది. సో కాల్ రికార్డింగ్ చేసినప్పుడు అదర్ పర్సన్ కి నోటిఫికేషన్ వినిపించదు. కాకపోతే దీనిలో NFC ఇవ్వలేదు. సో అందరికీ ఇది అంత ఇంపార్టెంట్ అంటే నేనైతే ఇప్పుడు యూజ్ చేయాల, బట్ కొంతమంది NFC రెగ్యులర్ యూజ్ చేస్తుంటారు, వాళ్ళకి మాత్రం ఇది ఒక చిన్న నెగిటివే. అండ్ IP54 రేటింగ్ తో వస్తుంది. సో 68 ఇవేం లేవు, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ వరకే, డైరెక్ట్ గా నీళ్ళలో తీసుకెళ్ళి ముంచబాకండి. అండ్ ర్యామ్ నేను తీసుకుంది 8GB ర్యామ్, LPDDR5X ర్యామ్ తో వస్తుంది, ఫాస్టర్ ర్యామే. అండ్ స్టోరేజ్ కూడా నేను తీసుకుంది 256GB. ఇది మీకు UFS 4.0 తో వస్తుంది. సో ప్రస్తుతానికి మీకు సేల్ లో ఉండేది కూడా UFS 4.0నే, బట్ మార్చ్ లో నుంచి మీకు 128GB స్టోరేజ్ వస్తుంది. అది మీకు UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. సో బెటర్ అది అవాయిడ్ చేయండి. దీనికి ₹1000 డిఫరెన్స్, 35,999, 36,999. సో ₹1000 డిఫరెన్స్ కాబట్టి బెటర్ 3.1 స్టోరేజ్ కన్నా 4.0 స్టోరేజ్ మీకు కొంచెం బెటర్ గా ఉంటుంది. మీ గేమింగ్ పరంగా చూసుకున్నా కూడా కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. బెటర్ తీసుకుంటే ఇది తీసుకోండి. ప్రైస్ చూసుకుంటే స్క్రీన్ మీద ప్రైస్ చూడొచ్చు. 128GB 35,999 తీసుకొచ్చారు, 256GB 36,999 తీసుకొచ్చారు, 12 + 256GB 38,999 తీసుకొచ్చారు. సో కార్డ్ ఆఫర్లు 2000 కార్డ్ ఆఫర్లు ఏవో ఉన్నాయి, అన్ని పక్కన పెడతాం. జస్ట్ MRP ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. 37,000 రూపీస్ కి ఫోన్ తీసుకోవచ్చు అంటే మాత్రం మేజర్ గా మీరు కెమెరాస్ అంత ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేయను, నా మెయిన్ ప్రియారిటీ కెమెరాస్ కాదు, గేమింగ్ కోసంగా నాకు ఫోన్ కావాలంటే బ్లైండ్ గా ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు నాకు గేమింగ్ కూడా కాదు, గేమింగ్ ఆడతా, లైట్ గేమ్స్ ఆడతా, కానీ నాకు మెయిన్ ప్రియారిటీ కెమెరాస్ అనుకుంటే మాత్రం బెటర్ అవాయిడ్ దిస్ ఫోన్. మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు, డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ అంతా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాకపోతే కెమెరాస్ మాత్రం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అవుతారు. మెయిన్ ప్రియారిటీ కెమెరాస్ అనుకుంటే నథింగ్ ఫోన్ 2 చాలా బాగుంటుంది, బెటర్ గో విత్ నథింగ్ ఫోన్ 2. లేదు గేమింగ్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం 35,000 లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ ఇది. వేరే ఆలోచన అవసరం లేదు, డైరెక్ట్ గా ఫోన్ తీసుకోవచ్చు గేమ్స్ కోసం అయితే. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.